హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్టింగ్ ఇలా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, మాకు దగ్గరలో ఉన్న ఇల్లంతకుంట విలేజ్లో శ్రీ సీతారామస్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ జాతర జరుగుతుంది. ప్రతి ఇయర్ మేము వెళ్ళొస్తాము ఈ జాతరకి. అందుకే మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీశాను, అది అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూసేయండి. చాలా వరకు చాలామందికే తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు పూర్తిగా చూసేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇంటి దగ్గర నుండి బయలుదేరే ముందు ఇంటి దగ్గరనే రైస్ పెట్టేసి, అలాగే కొన్ని బుడ్డ శనగలు గుడాలు వేసుకొని అన్ని సామాన్ అంతా చదురుకొని రెడీ అయ్యి బయలుదేరామండి. పట్టుకొని రావడానికి సంచి ఏమీ లేకపోతే ఇలా ఒక మూటలో వేసుకొని అన్నీ మడత పెట్టుకొని అలా మూట కట్టుకొని బైక్ మీద పెట్టుకొని వచ్చేసామండి. ఇక అత్తమ్మ మామయ్య వాళ్ళు లేరు. కొంచెం మామయ్య హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సిటీలో ఉంటారు, మా దగ్గర ఉండరు. మేము మా వారిది వాళ్ళం మేమిద్దరమే వెళ్ళామండి. వాళ్ళు మేము కలిసి వెళ్ళాము టెంపుల్కి. రైట్, మా బండి వస్తుంది, మేము ఎక్కేసాం. మా వెనకాల మా మరిది వాళ్ళ బండి వస్తుంది. మా జున్నుగాడు బండి ఎక్కగానే నిద్ర వచ్చేసింది వాడికి. వాడు పడుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. మాకు ఒక 2-3 విలేజెస్ దాటగానే ఇల్లంతకుంట టెంపుల్ వస్తుంది. ఇది ప్రతి ఇయర్ చాలా బాగా జరుగుతుందండి. మేము ప్రతి ఇయర్ వెళ్తాము తప్పనిసరిగా. సీతారాముల కళ్యాణం తలంబ్రాలు పడిన తర్వాత నుండి జాతర అనేది స్టార్ట్ అవుతుంది. మా విలేజ్ నుండి కూడా చాలామంది వెళ్తారు. మేము లేట్ అయిపోయింది అసలు వెళ్ళడానికి, కొంచెం లేట్గానే వెళ్ళేసాం. చూడండి వచ్చేసాం. ఇదేనండి ఇల్లంతకుంట శ్రీ సీతారాముల కళ్యాణం. ఇక్కడే చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా మేము కంపల్సరీ వస్తామండి. కళ్యాణానికి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇలా జాతరకి వస్తారు చాలామంది. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే భక్తులు ప్రజలు కూడా అందరు వస్తారండి. ఇక్కడ మళ్ళీ హనుమాన్ మాల వేసుకునే స్వాములు వస్తారు వంటలు చేసుకోవడానికి. అలాగే ఇలా జాతరకు వస్తారు. ఇక్కడ బండి పూజలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రతి ఒక్కటి మనకు టెంపుల్లో చాలా బాగా ఉంటుందండి. ఇలా ఇక్కడ అందరూ వండుకొని తిని చాలా బాగా ఉంటారు. ఫస్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాతకి దేవుడికి దర్శనం చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వంటల సెక్షన్. ఫస్ట్ మేము ఇక్కడ స్థలం వెతుక్కున్నాము, వచ్చేసాం. ఆల్మోస్ట్ మొత్తం ఇది అంతా ఫుల్ ఫిలప్ అయిపోయారండి జనాలు. మస్తు పబ్లిక్ ఉంది మేము పోయిన రోజు. ఇలా పబ్లిక్ ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వీడు మా బిట్టిగాడు, మా మరిది వాళ్ళ కొడుకు. వీడేమో జున్నుగాడు, మా చిన్న పాప. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది కంపల్సరీ, కానీ అక్కడ బాగా డిస్టర్బెన్స్ వస్తుందని నేను వాయిస్ అనేది కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి, పబ్లిక్ ప్లేస్ కదా. ఇక రీసౌండ్ అంతా గజిబిజిగా వీడియో తీస్తుంటే కూడా గజిబిజిగా అయిపోయింది. ఇలా ఈ వరండా మొత్తం అసలు నిండిపోయారండి. ఇంకా మేము తినే టైం వరకు చూస్తే వరండా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలామంది వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. వర్షం మాత్రం చాలా పడిందండి ఆ రోజు వల్లే, కానీ నైట్ ఎర్లీ మార్నింగ్ బాగా వర్షం పడింది. అసలు రామనుకున్నాం, కాకపోతే మళ్ళీ కొంచెం మబ్బులో పడి ఉంది. మంచిగా అనిపిస్తుంది కదా వెళ్ళి రావాలి. ఇక చాలా రోజులు వెళ్దాం అనుకుంటే అలానే క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టుగా వచ్చేసామండి. ఇక ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది
స్టార్టింగ్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని ఉంది కదా ఇల్లంతకుంట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి అయితే. చాలా మంచి ప్లేస్ ఇది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము బర్త్డేస్, అలాగే మా మ్యారేజ్ డే, మా పిల్లల బర్త్డే అయినా కూడా మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టి మేము వస్తాము. ప్రతి బర్త్డేస్కి అయినా లేకుంటే మా మ్యారేజ్ డేస్కి అయినా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వస్తామండి. ఇప్పుడు ఇది లోపలికి ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాతకి ఇలా మనం ముందుగా ఇక్కడ వరుసలో నిలబడ్డారు కదా, అక్కడ మనకు స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. నేను ఇటు సైడ్ కానీ ట్యాప్స్ ఉంటాయి, వాటర్తో కాళ్ళు కడిగేసుకొని దర్శనానికి వెళ్ళడానికి ముందు కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలండి. నేను ఎంటర్ అవుతున్నాను, లోపలికి వెళ్ళిపోతున్నాను. నా వెనకాల మా చిన్న కెమెరా పెట్టుకొని వస్తున్నాడు. ఇక కెమెరా తీయడానికి నాకు ఇక వీలు కాలేదండి. పాపని తీసుకున్నాడు, ఇక మొబైల్ తనకే ఇచ్చేసాను. తనే వీడియో తీసుకుంటూ వచ్చాడు. నేను దర్శనానికి అలాగే కొబ్బరికాయ పట్టుకొని ఆ కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. వాళ్ళు వెనకాల వచ్చారు, మా జున్నుగడును మా చిన్న వెనకాల వచ్చారు. ఆ కొబ్బరికాయ తీసుకొని నేను దర్శనానికి వెళ్ళాను. ఇలా టెంపుల్ చుట్టూ మనకు పరాడి గోడ ఉంటుందండి, పెద్దది, చాలా సూపర్గా ఉంటుంది. మనకు 4 సైడ్లో ఉంటుంది దర్వాజలు, పెద్ద దర్వాజలు. ఇప్పుడు మేము ఎంట్రీ అయ్యే దర్వాజలు లాగానే అలాగే వెనకాలకు ఉంటుంది, దక్షిణానికి ఉంటుంది, ఉత్తరానికి ఉంటుంది, పడమటికి ఉంటుంది, ఇలా తూర్పుకు ఉంటుంది. 4 సైడ్లు ఉంటాయి దర్వాజలు. మనం ఎటైనా వెళ్ళొచ్చు, ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళొచ్చు అన్నట్టు మనకు. ఇలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతకి అక్కడ మనకు దేవుని పాదాలతోటి చిన్నగా విగ్రహం ఉంటుంది, దానిపైన పసుపు కుంకుమ వేసేసి అగరబత్తి ముట్టించాను. ఆంటీ నాకు కుంకుమ పెట్టిందండి. తర్వాతకి ఇక దేవుడికి మొక్కుకొని ఆ కొబ్బరికాయ కొట్టేసి నేను ముందుకు జరిగాను. ఇక మా మరిది వాళ్ళు నెక్స్ట్ మా మరిది కొడతాడు కొబ్బరికాయ. ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీగా వస్తాం మేము. ఇదేంటి అంటే మా అత్త మా మామయ్య వాళ్ళే మిస్ అయ్యారు. మామయ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మా దగ్గర ఉండారండి, సిటీలో ఉంటారు వాళ్ళు. మేమే వచ్చేసాము. ఇక ఇలా కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి వెళ్ళాము. నేను ఇక్కడ స్టిల్ దిగుతానని పోజ్ ఇచ్చాను, కాకపోతే మా చిన్న దించలేదు. ఇల్లంద వృక్షం అంటూ ఇందులో మనకు ఇల్లంద వృక్షము ఇక్కడ 3 సైడ్స్ ఉంటాయి. 3 చెట్లు 4 చెట్లు ఉంటాయి దాదాపుగా. వాటికి మన హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఆ కలశపు కొబ్బరికాయలు వాటికి కట్టేస్తారు అన్నట్టు, కట్టేసి వెళతారు. అలాగే టెంపుల్లో మేము వెళ్ళినప్పుడు ఎవరిదో మ్యారేజ్ కూడా జరుగుతుందండి. ఈ పబ్లిక్ అంతా కూడా ఇందులో ఉన్న సగం పబ్లిక్ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు దాదాపుగా. ఇక్కడ కూర్చున్నారు కదా, అది మ్యారేజ్కి వచ్చిన వాళ్ళేనండి. ఇదేమో మెయిన్ గోపురం అండి. మనకు దేవుడు ఈ గోపురంలోనే ఉంటాడు. ఈ చుట్టూ మనకు పరాడి గోడ ఉంటుంది. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అదేమో గజస్తంభం. ఇక్కడ ఉందేమో హనుమాన్ టెంపుల్ అండి, ఇటు పక్కన ఉందేమో. ఇలా చుట్టూరుగా మనకు పరాడి గోడ ఉండి పైన దేవతల విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఇదేమో హనుమాన్ టెంపుల్ అండి. నేను ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుకున్నాను. అంతలోపు చిన్న వచ్చేసాడు. ఇటు సైడ్ కానీ మనకు ఇవి ప్రసాదాలు, లడ్డు తయారు చేస్తున్నారు. పులిహోర లడ్డు ప్రసాదాలు కూడా ఇటు సైడ్ కనిపెట్టేశారు. అది మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే ముందు తీసుకుందామని ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇది హనుమాన్ టెంపుల్. ఇందులోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, శివాలయం ఉంటుందండి. అలాగే సీతారాముల స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. మెయిన్గా సీతారాముల స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇటు సైడ్ కానీ ఇది ఉంటుంది. ఇదేమో వెనకాల గోపురం అండి, వెనకాల నుండి పోయే దర్వాజా. స్టార్టింగ్ మేము వచ్చిన దర్వాజాకును ఇది దీని వెనకాల దర్వాజా అన్నట్టు. ఇట్లా వెనకాల నుండి కూడా వెళ్ళొచ్చు ఇటు సైడు. మొత్తం 4 ఉంటాయి దర్వాజాలు. ఇలా వెనకాల సైడ్కి వచ్చామన్నట్టు. ఇక్కడ నేను ఆగిన దగ్గర ఉన్న టెంపుల్ది ఏంటి అంటే అది శివాలయం అండి. చాలా పబ్లిక్ ఉన్నప్పుడు ఇలా
దర్శనానికి ఇలా పైనుండి వెళ్తారు. మామూలుగానే ఉన్నారు కాబట్టి అంత ఏం లేదండి. ఇదేమో శివాలయము, ఇది శివాలయము, అదేమో హనుమాన్ టెంపుల్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతాం. వీళ్ళందరూ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళేనండి. దాదాపుగా ఒక 70% మ్యారేజ్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇందులో. ఒక 30% జాతరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదేమో గర్భగుడి అండి. మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి, దేవునికి ఊరేగింపు చేయడానికి ఉండే విగ్రహాలు అవన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఇదేమో గర్భగుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మా మిన్నుగానికైనా మా జున్నుగానికైనా అన్నప్రాసనం మేము ఇక్కడనే చేపించామండి అయ్యవార్లతో. ఇదే ప్లేస్లో ఇద్దరికి చేపించాము అన్నప్రాసనం. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. తను వస్తలేడని నేను చూస్తున్నాను. తను వీడియో తీస్తున్నాడు. లోపలికి వచ్చేసాడు, మా వెనకాలే వచ్చేసాడు. ఇదేమో బయటకు వచ్చేసామండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చే ముందు అయ్యగారి దగ్గర ప్రసాదం తీసుకొని వచ్చాము. మా జున్నుగాడు ప్రసాదం చూడగానే తినేస్తున్నాడు. మరి వాడికి ఆకలి అయిందో తెలియదు, లేకుంటే ప్రసాదం నచ్చిందో తెలియదు, కానీ చూడగానే ప్రసాదం తినేస్తున్నాడు. ఇలా వచ్చే వారందరికీ అయ్యగారు ప్రసాదం ఇచ్చాడండి. ఇస్తూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ప్రసాదం తినేసాము. నేను అలాగే కొంచెం మా చిన్నకు కూడా ఇచ్చేసాను. తను తినేసాడు. మేము కూడా కొంచెం తినేసాము. డాడీ వీడియో తీస్తున్నాడని అమ్మో అమ్మో అంటది మా జున్నుగాడు ఇప్పుడు చూసి. అప్పటిదాకా వాళ్ళ డాడీని గమనించలేదు. ఇప్పుడు చూడగానే అంటది, చూడండి ఒకసారి, అగో అమ్మో అమ్మో అంటది. డాడీ వీడియో తీస్తున్నాడా అని అంటది. ఇలా ప్రసాదం తినేసిన తర్వాతకి ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నామండి. బయటికి వచ్చేసి బయటికి వెళ్ళే ముందు ఒక లడ్డూను అలాగే పులిహోర ప్యాకెట్స్ తీసుకుందామని వెళ్తున్నాం. మా జున్నుగానే నేను వాడు కిందికి దించితే ఆగట్లే ఉరుకుతున్నాడని నేను మళ్ళీ ఇవన్నీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళాము. మా బుడ్డోడు ఒక్క కాడ ఆగడు అసలే. ఇటు కూడా హనుమాన్ది ఉంటుందండి టెంపుల్. అటొక హనుమాన్ టెంపుల్, ఇటొక హనుమాన్ టెంపుల్, రెండు ఉంటాయి. వెనకాలేమో శివాలయం ఉంటుంది. మధ్యలో గోపురం, మెయిన్ గోపురం ఏమో సీతారాముల టెంపుల్. ఇప్పుడు ఇలా చుట్టూ తిరిగి మనం దర్శనం చేసుకొని చుట్టూ తిరిగి వచ్చేసరికి మనకు మళ్ళీ మెయిన్ దర్వాజా అనేది వస్తుందండి. అప్పుడు ఆ దర్వాజా నుండి వెళ్ళిపోవాలన్నట్టు. ఇలా మనకు చుట్టూరుగా తిరిగి వచ్చి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టాను కదా, అది మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాను చూడండి. ఇప్పుడు ప్రసాదము లడ్డు తీసుకోవడానికి ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో అదేంటో అదేంది రవ్వ కేసరి ఉంది అని అంటే రవ్వ కేసరి మెయిన్గా తీసుకుందాం అన్నట్టుగా వచ్చామండి. కానీ అది బాగలేదండి. బాక్స్ చూస్తుంటే ఎంత బాగుంటుందో రవ్వ కేసరి, దాని నిండా వస్తుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అది ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. గోపురం దాటి వెళుతున్నాము. నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మాత్రం కంపల్సరీ చూసేయండి. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాగా లెంతీగా అవుతుంది వీడియో అని నేను ఇది సగం వరకే అప్లోడ్ చేస్తున్నానండి. మిగతా వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది. తప్పకుండా చూసేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి, బాయ్.